ఇండియా ఉమెన్స్ ఎస్ వి వన్. తెలుగు టైటన్స్ ఓడిపోయిందన్న బాధ. ఇండియా ఉమెన్స్ నిన్న గెలిచింది చూడు ఆస్ట్రేలియా పైన. 7 times ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా పైన ఇండియా ఉమెన్స్ గెలవడం అసలు నిజంగా ఇంపాసిబుల్ ని కూడా పాసిబుల్ చేశారు. ఎందుకంటే మెన్స్ క్రికెట్ లో అయితే ఆస్ట్రేలియాకి ఇండియా గట్టి పోటీ ఇస్తుంది, కానీ ఉమెన్స్ క్రికెట్ లో అయితే ఇండియా మరి ఆస్ట్రేలియాకి గట్టి పోటీ ఇస్తుందా అంటే కొంచెం బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉండే. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు 338 రన్స్ వేసి దాన్ని మనం ఫస్ట్ టైం నిజంగా హిస్టరీ క్రియేట్ చేసిరు. మనలు 338 రన్స్ ని 49 ఓవర్ లో చేసేసిర్రు. దీని గురించి మాట్లాడుకునేది చాలా ఉంది భయ్య. అండ్ ఇవాళ కూడా సెకండ్ T20 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. దాని గురించి కూడా ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. మరి ఎవరు గెలవబోతున్నారు, ఏంది పిచ్ రిపోర్టు, ఇవన్నీ ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూస్తారు, అట్లుంటది వీడియో. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు భయ్య, కానీ లైక్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేరు. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నా. ఎందుకనంటే వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, కానీ లైక్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మంచిగా చాలా వీడియోస్ చేయాలనిపిస్తుంది అండ్ మంచి అప్డేట్స్ ఇంకా ఇవ్వాలని అనిపిస్తుంది. కొంచెం సపోర్ట్గా ఉంటుంది నాకు కూడా. అందుకే లైక్ చేయి, సబ్స్క్రైబ్ కూడా చేసుకో ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఇండియా ఉమెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడి దాని తర్వాత ఇండియా ఆస్ట్రేలియా సెకండ్ T20 దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ఏ మ్యాచ్ భయ్యా, ఎంత మంది ఏడ్చిరు తెలుసా. అసలు తెలుగు టైటన్స్ ఓడిపోయిందన్న బాధ 0.001% కూడా లేదు భయ్యా. ఎందుకనంటే నిన్న ఇండియన్ ఉమెన్స్ అది మామూలు ఆట కాదు. ఎందుకనంటే బిగ్ మ్యాచ్ ఆస్ట్రేలియాతోని ఆడాలంటే అంత ఈజీగా కాదు. చిన్న టీంలతో గెలిస్తే అంత కిక్ కూడా రాదు, అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఆస్ట్రేలియాతో గెలిస్తే మాత్రం మామూలు సాటిస్ఫాక్షన్ కాదు భయ్య, పిచ్చి లేపడేసారు. ఎందుకంటే 7 times ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాని ఓడించారు మనోళ్ళు. 8 years నుంచి వెయిట్ చేస్తున్నాం ఫైనల్లోకి వెళ్ళాలని. 8 years వెయిట్ చేసిందంతా ఓవర్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్లోకి వెళ్ళిపోయినాం. సౌత్ ఆఫ్రికా తోటి అక్టోబర్ 31 నాడు ఫైనల్ అయితే జరుగుతుంది. దాంట్లో ఇండియాకి అయితే ఇంకొంచెం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా కంటే సౌత్ ఆఫ్రికా రెండు కంపేర్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికాతో కొంచెం ఈజీగా గెలవచ్చు మన వాళ్ళు. ఎందుకంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగస్. జెమిమా గురించి ఫస్ట్ మాట్లాడదాం, దాని తర్వాత హర్మన్ ప్రీత్ గురించి మాట్లాడదాం. హర్మన్ ప్రీత్ గురించి చాలా జబర్దస్త్ ఉంటది, కంటిన్యూగా చూడండి. ఫస్ట్ అయితే జెమిమా గురించి నిజంగా సెంచరీ చేసింది భయ్య. ఫస్ట్ టైం హిస్టరీ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో అసలు వన్డేలో ఆస్ట్రేలియాతో సెంచరీ చేయడం అని అంటే నిజంగా ఫస్ట్ టైం జెమిమా. వాట్ ఏ ప్లేయర్ భయ్ నిజంగా. బా గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరి కళ్ళల నుంచి నీళ్ళు వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా ఏడ్చిర్రు. నువ్వు నేను కాదు, చూస్తున్న వాళ్ళందరూ. అండ్ ఉమెన్స్ ఎక్కడ కూడా తక్కువ కాదు. ఉమెన్స్ పవర్ ఈజ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసిరు భయ్య. వాళ్ళని చూసి వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని ప్రతి ఒక్కరు ఇంకా వేరే అమ్మాయిలు కూడా ఖచ్చితంగా మేము కూడా క్రికెట్ అవ్వాలి, మేము కూడా స్పోర్ట్స్ లోకి వెళ్ళాలి అన్న ఇన్స్పిరేషన్ ని మనోళ్ళు తీసుకొచ్చారు. మన ఇండియా ఉమెన్సే కాదు, అంటే మెన్స్నే కాదు, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఇన్స్పైర్ చేశారు. మెన్స్ కూడా చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఉమెన్స్ ఆ విధంగా ఆడారు. ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఎక్కడ కూడా ఫీల్డింగ్ లో కానీ, క్యాచింగ్ లో కానీ, బ్యాటింగ్ లో కానీ, దేనిలో కానీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. చాలా పోరాడిరు వాళ్ళు లాస్ట్ వరకు కూడా. అండ్ ఎలిసే పెర్రీ, వాట్ ఏ ఛాంపియన్ యు ఆర్. అసలు నిజంగా ఏం ఫీల్డింగ్ భయ్యా, పిచ్చిలే పడేసింది. ఆ ఫిజిక్ అంటే ఆ మన ఆ ఎనర్జీ చూస్తా ఉంటే నిజంగా ఎలిసే పెర్రీ మామూలుగా లేదు, జబర్దస్త్ ఉంది, మస్త్ ఆడింది. ఎలిసే పెర్రీ ఇప్పటి వరకు ఆడలేదు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం మంచి ఫామ్ అయితే చూపించింది. కానీ అంతకు మించి మనోళ్ళు ఆడిర్రు. ఆ 338 రన్స్ ని 49 ఓవర్ లో కంప్లీట్ చేసి పడేసిర్రు. దాని తర్వాత చూడండి భయ్య, హర్మన్ ప్రీత్ కౌర్ నిజంగా చాలా ఏడ్చేసింది. జెమిమా కూడా చాలా ఏడ్చింది. స్మృతి మందన కూడా చాలా ఏడ్చింది. అండ్ ఇక్కడ ఇంకోటి, స్మృతి మందన అవుట్ అయిన విధానాన్ని చాలా మంది కూడా అసలు అవుటా నాట్ అవుటా అన్న క్వశ్చన్ మార్క్ లో ఉండిపోయారు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ అయితే హర్మన్ ప్రీత్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. హర్మన్ ప్రీత్ గురించి చాలా మంది మాట్లాడారు. అసలు కెప్టెన్ గా అవసరమా, అసలు ఏం కూడా పర్ఫార్మెన్స్ లేదు, ఏం కూడా స్కోర్ చేస్తలేదు, కెప్టెన్స్ నుంచి తీసేసేయండి,
మనకు వచ్చేది ఒకటే ఒక మాట ముందు అంతే. ఇంకా ఒక 2 మ్యాచ్లు ఒక 3 మ్యాచ్లు ఆడకపోతే కథం, కెప్టెన్ అవసరం లేదు, కెప్టెన్ నుంచి తీసేయాలా, ఇది తప్ప మనకి ఇంకోటి రాదు. స్పోర్టివ్ స్పిరిట్ ఉంటే ఎవరు కూడా అట్లా ఆలోచించరు. బిగ్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్, ఇండియాకి కెప్టెన్ ఉందంటే అంత ఈజీ కాదు కదా, అంత ఈజీగా రాలేదు కదా. ఇండియాకి కెప్టెన్ అవ్వాలంటే అంత ఈజీ కాదు కదా. హర్మన్ ప్రీత్ కౌర్ ఈజ్ ఏ బిగ్ ప్లేయర్. బిగ్ మ్యాచ్ లో బిగ్ ప్లేయర్స్ నుంచి ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. అలాంటి పర్ఫార్మెన్స్ నిన్న హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి వచ్చింది. ఎందుకంటే బిగ్ మ్యాచ్ లో, నాకౌట్ మ్యాచ్లలో ఆ ప్రెజర్ ఉంటది. ఆ ప్రెజర్ ని ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అవసరం. సేమ్ అదే హర్మన్ ప్రీత్ కౌర్ చేసింది. ఎవ్వరు కూడా హర్మన్ ప్రీత్ కౌర్ గురించి తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే షీఈస్ ఎ ఛాంపియన్, అసలు ఆల్రెడీ ఛాంపియన్ గా ప్రూవ్ అయిపోయింది అంతే. ఇంకా హర్మన్ ప్రీత్ కౌర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీకు, జబర్దస్త్. అండ్ దాని తర్వాత ఇప్పుడు స్మృతి మందన గురించి అయితే మాట్లాడదాం. ఎందుకంటే అవుట్ అయినది ఎట్లా అవుట్ అయిందని అంటే, యాక్చువల్గా అది వైడ్ బాల్. ఆ వైడ్ బాల్ ని కూడా మీరు టచ్ చేస్తే 4 పోతుండే, కానీ అది టచ్ కాలేదు, అసలు టచ్ కాలే అన్న ఫీలింగ్ అయితే స్మృతి మందనకు ఉంది. యాక్చువల్ గా మనకు కూడా అదే అనిపించింది చూస్తా ఉంటే. అండ్ ఎంపైర్ కూడా వైడ్ ఇచ్చింది కానీ అవుట్ ఇవ్వలేడు, ఎందుకంటే ఎంపైర్ కూడా ఫీల్ అవ్వలేడు బ్యాట్ టచ్ అని చెప్పేసి. కానీ అల్ట్రా ఎడ్జ్ లో రివ్యూలో మాత్రం చూస్తే మాత్రం కొంచెం స్మాల్ గా స్పైక్ అయితే ఉంది, దాని వల్ల అవుట్ అయితే ఇచ్చింది. దాని తర్వాత స్మృతి మందనకి ఏం అర్థం కాలే, అండ్ ఎంపైర్ కూడా ఏం అర్థం కాలే, స్పైక్ వచ్చింది, అవుట్ ఇచ్చేసారు. స్మృతి మందన నాకు ఏం తాకలే బ్యాటింగ్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది. కానీ అక్కడ హార్ట్ బ్రేక్ అయింది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మ్యాచ్ గెలుస్తామా గెలవమా అనే క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయినాం. కానీ దాని తర్వాత వచ్చిన పార్ట్నర్షిప్ జమీమా అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి మామూలు పార్ట్నర్షిప్ కాదు. నేను ఒక్కటే చెప్తా ఏంటంటే, స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తుంది భయ్య. మన జీవితంలో ఎట్లుండాలి, ఏంది, ఏడవడం కానీ, సంతోషం కానీ, ఒక కన్సిస్టెన్సీ కానీ, ఒక పేషెన్సీ కానీ, ప్రతి ఒక్కటి కూడా స్పోర్ట్స్ అనేది నేర్పిస్తుంది. స్పోర్ట్స్ ని ఎవ్వరు కూడా అంత ఈజీగా తీసుకోవద్దు. స్పోర్ట్స్ ని లవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది ఏదో కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు స్పోర్ట్స్ గురించి. అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ప్రతి ఒక్కటి కూడా ఫుల్ క్లారిటీగా అప్డేట్ లో నా నుంచి వీడియోస్ మీ వరకు వస్తాయి. ఖచ్చితంగా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే క్రికెట్ గురించి కానీ, కబడ్డీ గురించి కానీ వెంటనే నన్ను ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇదైతే నిన్న జరిగిన మ్యాచ్ హైలైట్స్ భయ్య. ఇండియా ఉమెన్స్, ఆస్ట్రేలియా ఉమెన్స్. ఆస్ట్రేలియా కూడా చాలా మంచి ఫైట్ ఇచ్చింది, జబర్దస్త్ ఆడిర్రు వాళ్ళు కూడా. అండ్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 31 నాడు జరుగుతుంది. అక్కడ ఎవరు గెలుస్తారంటే నా ప్రిడిక్షన్ కూడా ముందే చెప్తున్నా, ఖచ్చితంగా ఇండియా ఉమెన్స్ గెలుస్తారు. ఎందుకంటే ఆస్ట్రేలియాని ఓడించిన వాళ్ళు సౌత్ ఆఫ్రికాని ఓడించరా, మంచి ఫామ్ లో ఉన్నారు మన వాళ్ళందరూ. బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ, ఏది కానీ మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియా ఉమెన్స్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా సెకండ్ T20 మ్యాచ్ గురించి కొంచెం మాట్లాడదాం. ఎందుకనంటే ఖచ్చితంగా మాట్లాడాలి. ప్లేయింగ్ 11 ఏంది, పిచ్ రిపోర్ట్ ఏంది, ఎక్కడ జరగబోతుంది, మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఏమో వర్షం కారణంగా రద్దయింది కదా, అందుకే మాట్లాడాలి. అసలు ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, ఎంసీజీ అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. నిజంగా ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్ మెల్బోర్న్ గ్రౌండ్. కానీ అక్కడ మరి పిచ్ రిపోర్ట్ ఎట్లుంటది అంటే, స్టార్టింగ్ లో మాత్రం ఖచ్చితంగా బౌలర్లకి అయితే కొంచెం అసిస్టెన్స్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్లకి. దాని తర్వాత ఎప్పుడైతే బ్యాటరు గ్రౌండ్ లో కొంచెం ఒక 30 to 40 బాల్స్ ఆడిన తర్వాత సెట్ అయిన తర్వాత మాత్రం బ్యాటర్ కి మాత్రం చాలా ఈజీ అయిపోతుంది బ్యాటింగ్ స్కోర్ చేయడం. అంటే మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటది. ఖచ్చితంగా ఇది కూడా చాలా రన్స్ కొట్టే గ్రౌండే. రన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా మనోళ్ళు ఉన్న ఫామ్ కి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చిండు, అండ్ శుభ్మన్ గిల్ ఫామ్ లోకి వచ్చిండు, అండ్ అభిషేక్ శర్మ కూడా నెంబర్ 1 T20 ప్లేయర్ ఇన్ వరల్డ్. కాబట్టి అభిషేక్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, జబర్దస్త్ బ్యాటింగ్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా 200+ రావాల్సిందే మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. సెకండ్ బ్యాటింగ్ చేసిన చాలా తక్కువ ఓవర్లలో వాళ్ళు చేసేసి పడేశారు. ఇది మాత్రం సింపుల్ అంతే, అది ఎవరికైనా తెలిసిందే. ఖచ్చితంగా చెప్తా ఇండియాకే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే, మరి లాస్ట్ టైం అయితే ఫాస్ట్ బౌలర్లు అంటే మనకు జాస్ప్రీత్ బుమ్రా కానీ, హర్షిత్ రాణా కానీ, అండ్ ఇంకోటి ఆల్రౌండర్ శివం డూబే, వీళ్ళు ముగ్గురు మాత్రం ఉన్నారు. దీంట్లో హర్షిత్ రాణా, జాస్ప్రీత్ బుమ్రా, అండ్ ఇంకో ఫాస్ట్ బౌలర్ కావాలి కదా భయ్యా అని అనుకుంటే హర్షదీప్ సింగ్ అయితే ఇంజురీలో ఉన్నాడు. కాబట్టి ఇంజురీ నుంచి అయితే ఇంకా బయటికి రాలేడు. కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు. సేమ్ అదే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి, ఈ ముగ్గురు స్పిన్నర్లు ఖచ్చితంగా ఉంటారు. అండ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు. దాంట్లో శివం డూబే కూడా మంచి బౌలింగ్ వేయగలుగుతున్నాడు.
లాస్ట్ టైం ఏఎస్ఏ కప్ లో కూడా మంచి బౌలింగ్ వేసింది కాబట్టి ఏం పర్లేదు. అండ్ బ్యాటింగ్ ఆర్డర్ లో కనుక చూసుకుంటే మన ఇండియా నుంచి అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కానీ, తిలక్ వర్మ కానీ, సంజు శాంసన్ అండ్ అక్షర్ పటేల్ ఇలాంటి ప్లేయర్స్ మనకు ఉన్నారు కాబట్టి ఏం పర్లేదు, జబర్దస్త్ ఆడతారు మనోళ్ళు కూడా. అంతెందుకు భయ్య, అభిషేక్ శర్మ ఒక్కడు ఒక 6 ఓవర్స్ ఉంటే చాలు ఖచ్చితంగా 200 స్కోర్ పోవాల్సిందే, ఆ విధంగా ఆడుతున్న ప్లేయర్ అభిషేక్ శర్మ. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా గురించి అయితే మనం మాట్లాడితే, ఆస్ట్రేలియాలో సేమ్ అదే ప్లేయింగ్ 11 అయితే వస్తుంది. ఇంకా మ్యాక్స్వెల్ అయితే మేబీ థర్డ్ మ్యాచ్ నుంచి ఏమన్నా అవైలబుల్ గా ఉంటే ఉంటాడు. మ్యాక్స్వెల్ అయితే ఈ మ్యాచ్ లో ఏం అవైలబుల్ లో లేడు. అండ్ ఫస్ట్ ఆస్ట్రేలియా నుంచి నిజంగా ట్రేవిస్ హెడ్, మిచెల్ మార్ష్ డేంజరస్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయ్యే వీళ్ళైతే డేంజరస్ ఓపెనర్ ఖచ్చితంగా. మిచెల్ మార్ష్ సేమ్ అంతే ఆడతాడు, దానికి మించిన లెవెల్ ట్రేవిస్ హెడ్ ఆడతాడు. వీళ్ళిద్దరు ఓపెనర్స్ మాత్రం ఫస్ట్ మనల్ని అవుట్ చేసిరంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళు జోష్ ఇంగ్లీష్ కానీ, టిమ్ డేవిడ్ కానీ, బ్రాట్లెట్ కానీ వీళ్ళందరితోని కూడా చాలా ఈజీగా మనలో బుమ్రా లాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతారు. ఫస్ట్ ఇద్దరిని మాత్రం చాలా తొందరగా అవుట్ చేస్తే, పవర్ ప్లేని అవుట్ చేస్తే మనకు చాలా ఈజీ అయిపోతుంది. అవుట్ చేయకున్నా ఏం పర్లేదు, ఎందుకంటే మనలో ఉన్న ఫామ్ అలాంటిది బ్యాటర్స్. ఎంత రన్ వాళ్ళు కొట్టినా, ఎన్ని రన్స్ వాళ్ళు కొట్టినా చాలా ఈజీగా చేజ్ చేస్తారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇండియా ఉమెన్స్ నుంచి ఎవరి పర్ఫార్మెన్స్ మీకు చాలా బాగా నచ్చింది దాని గురించి కింద కామెంట్ చేయండి. అండ్ సెకండ్ T20I ఎవరి పర్ఫార్మెన్స్ చాలా మంచిగా చేయబోతున్నారు, ఏం ప్రిడిక్షన్ చేస్తున్నారు మీరు, అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇవాళ మ్యాచ్ అయిపోయినాక రేపటి రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.